తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాది చర్చి రావద్దంటున్నారని చెప్పి ఇబ్బంది పెడతా ఉంటే స్థానిక నాయకులు శ్రీను వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అక్కడుండే క్రైస్తవ కుటుంబ సభ్యులు పిలిచకొచ్చి అక్కడ చర్చికి స్థలం ఇచ్చి అక్కడ చర్చి నిర్మాణానికి సహకరించమని కోరినారు. డిసెంబర్ 25వ తారీఖున మనం అక్కడికి పోయి అక్కడ మన పార్టీకి శ్రేయోభిలాషిగా ఉండే సుందరం అనే పెద్ద మనిషిని స్థలం ఉంటే రిక్వెస్ట్ చేసి కొద్దిగా ధర తగ్గించుకొని మీ స్థలాన్ని చర్చికి ఇవ్వండి అన్నా, మేము చర్చి నిర్మిస్తాం మా వాళ్ళ కోసం అని చెప్పి క్రైస్తవ కుటుంబాల కోసం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన తన స్థలాన్ని 5 లక్షల రూపాయలకు 3 సెంట్లు కదా 4 సెంట్ల స్థలాన్ని తక్కువ ధరకే 5 లక్షలకు ఇవ్వడం జరిగింది. ఈ 5 లక్షల రూపాయల డబ్బును కూడా ఏ క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు చెల్లించలే. స్థానికంగా ఉండే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. వీళ్ళు 5 లక్షల రూపాయల స్థలానికి వీళ్ళు చెల్లిస్తే చర్చి నిర్మాణానికి అయ్యే 20 లక్షల రూపాయలు నేను ఇచ్చేదటని చెప్పి ఆ రోజు మాట్లాడినది. అందులో భాగంగా మొదటి మాట సుందరం స్థలం ఇచ్చేదానికి అంగీకరింపజేయడం, రెండవది అందుకు స్థలానికి డబ్బులు మన పార్టీ నాయకులు ఇచ్చేదేయడం, మూడవది చర్చి నిర్మాణానికి 20 లక్షలు నేను ఇవ్వడం. మొదటిది పూర్తయింది, రెండవది కూడా పూర్తి చేసినారు. ఇక మూడవది నేను ఇచ్చి పూర్తి చేసే కార్యక్రమం ఉంది. అది కూడా నిర్మాణం రేపో మాపో మొదలుపెట్టి చర్చి నిర్మాణాన్ని కూడా 20 లక్షలు మనం ఇచ్చి సహాయపడతామని చెప్తూ, ఇదే నేను చెప్పేది. ఎక్కడైనా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కానీ రాచమల్లు కానీ రాచమల్లి యొక్క అనుచరులు అనునీయులు కానీ చేస్తూ ఉండేది ప్రజాసేవే తప్ప రాజకీయం కాదు. మాకు రాజకీయం చేయడం తెలియదు, ప్రజలకు సేవ చేయడం మాత్రమే తెలుసు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదే. నేను 20 లక్షలు ఇవ్వడం గొప్ప కాదు. నా పార్టీకి సంబంధించిన నాయకులు పేదవారైనప్పటికీ కూడా క్రైస్తవ కుటుంబాల కోసం 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. చూడి, ఇది నా పార్టీ యొక్క గొప్పతనం, నా పార్టీలో ఉండే నాయకుల యొక్క గొప్పతనం, నా అనుచరుల యొక్క గొప్పతనం అనేది గర్వంగా చెప్తూ మరొకసారి చెన్నంరాజుపల్లిలో ఉండే క్రైస్తవ కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపో మాపో చర్చి నిర్మాణాన్ని ప్రారంభించి 6-7 మాసాల కాలంలో అందమైనటువంటి ప్రార్థనా మందిరాన్ని మీకు అందించబోతున్నామని చెప్పడానికి హృదయపూర్వకంగా నేను గర్వపడుతూ సెలవు. అది 4 లక్షలు 1 లక్ష చెక్ ఇచ్చినారు. పట్టుకోమంటే పట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.